నమస్కారం. పిరమిడ్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా పులకల్ మండలం ముడిమాణిక్యం గ్రామంలో ధ్యాన తరగతులు నిర్వహించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సాయిలు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధ్యాన తరగతులలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. స్థానిక పిరమిడ్ మాస్టర్స్ ప్రకాష్ రావు, జగదీశ్వర్లు తమ ధ్యాన అనుభవాలను పంచుకున్నారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ విశ్రాంకి ప్రధాన ఉపాధ్యాయురాలు డాక్టర్ వేదాంతం శ్రీదేవి గారిచే జూలపల్లి గ్రామంలో ధ్యాన తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పిరమిడ్ మాస్టర్లతో పాటు అధిక సంఖ్యలో ధ్యానమిత్రులు పాల్గొన్నారు. అప్పుడు జనాభా తక్కువ ఉండే, ఒకటే ఇంట్లో ఉంటే కుదిరింది. ఇప్పుడు చాలా జనాభా అయిపోయింది కాబట్టి ఏం కావాలి? ఎక్కువ మందికి నివాసం కావాలి. ఎక్కువ మందికి నివాసం కంటే భూమి మారుతుందా? మారట్లే. మరి ఏం చేయాలి? ఉన్నదంతా అంతస్తు చేయాలి. ఒకదాని 10, ఒకదాని 10, ఒకదాని అన్ని మనం గ్రేట్ థింగ్స్ అన్నీ అంతే. కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఈ మానవుడి యొక్క మేధస్సు వల్ల కలిగినాయి. నెల్లూరు జిల్లా కావలిలోని శ్రీ మారుతి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో గత ఆదివారం 1 డే సేత్ వర్క్ షాప్ అద్భుతంగా జరిగింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నాయుడుపేటకు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ జి రాఘవేంద్రరావు గారిచే ఈ సేత్ వర్క్ షాప్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ శ్రీ మారుతి పిరమిడ్ ధ్యాన కేంద్రం తరపున నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. సజీవులు ఎక్కడ తెలియరాదు, వాటికి పెద్ద విషయంలో నేను అనుకుందాం మిత్రులారా. పరమాత్మ బిడ్డని నేను పరమాత్మ కార్యాలని ఈ క్షణం నుంచి ఈ భూమి మీద నిర్వర్తిస్తాను. నా పూర్ణాత్మ సహకారించాను. ఈ క్షణం నుంచి నా వ్యాపారము, నా సంసారము, నా స్నేహము, నా జీవితము దివ్యాత్మమయం చేసుకున్నవాడు, దివ్యత్వంతో నింపుకున్నవాడు. ఆ దివ్యత్వాన్ని నా చుట్టూ ఉన్న వారందరికీ పంచదలుగా కడప జిల్లాలోని స్థానిక పాఠశాలలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పి నారాయణరెడ్డి గారు విస్తృత ధ్యాన ప్రచారం నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగానే బక్రంపేట జడ్పీ హైస్కూల్లోనూ అదేవిధంగా ఒంటిమిట్ట జడ్పీ హైస్కూల్లోనూ ధ్యాన తరగతులు నిర్వహించారు. విద్యార్థి దశ నుంచే ధ్యానం చేయటం వలన ఏకాగ్రత పెరగటమే కాకుండా మంచి పౌరులుగా కూడా తయారవుతారని ఈ సందర్భంగా నారాయణరెడ్డి గారు తెలియజేశారు.
ఆత్మానంద పిరమిడ్ ధ్యాన కేంద్రంలో పౌర్ణమి ధ్యానం అద్భుతంగా జరిగింది. సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఏ హేమలత గారి ఆధ్వర్యంలో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగిన ఈ పౌర్ణమి ధ్యానంలో అధిక సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు, ధ్యానమిత్రులు పాల్గొన్నారు. గత శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు కామారెడ్డి జిల్లాలోని పిట్లం గ్రామంలో అనిల్ చారి పిరమిడ్ హౌస్ వద్ద సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ మిట్టా మనోహర్ గారి ఆధ్వర్యంలో ధ్యానం క్లాస్ నిర్వహించడం జరిగింది. ఇందులో సుమారు 30 మంది ధ్యానులు పాల్గొని ధ్యానం చేసి ఎంతో ఆత్మ అనుభవాలను పొంది తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఉత్తర భారతదేశంలోని అన్ని పిరమిడ్ సెంటర్స్ లో పౌర్ణమి ధ్యానాలు అద్భుతంగా జరిగాయి. ఇందులో భాగంగానే చండీగఢ్లోని డెరా బస్సీలో పిరమిడ్ మాస్టర్ తను మేడం ఆధ్వర్యంలో పౌర్ణమి ధ్యానం అద్భుతంగా జరిగింది. రాయ్పూర్లోని మమతా పిరమిడ్ ధ్యాన కేంద్రంలో నితిన్ శ్రీవాత్సవ గారిచే టిబెటన్ బౌల్ మ్యూజిక్తో అద్భుత ధ్యాన తరగతి నిర్వహించారు. దాదాపు 70 మంది ధ్యానమిత్రులు హాజరైన ఈ ధ్యాన కార్యక్రమానికి విచ్చేసిన వారిని శ్రీవాత్సవ బౌల్ మ్యూజిక్ సరికొత్త ధ్యాన ప్రపంచంలోకి తీసుకువెళ్లిందని చెప్పవచ్చు. హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఒరిస్సాలోని పూరీలో నిర్మలా అగర్వాల్ స్వగృహంలో సామూహిక ధ్యానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న పలువురు ధ్యానమిత్రులు పాల్గొన్నారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశీస్సులతో నరసరావుపేటలోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీధర్ గారిచే ధ్యాన తరగతి నిర్వహించబడింది. ధ్యానం, శాకాహారం విశిష్టతను తెలియజేస్తూ కొనసాగిన ఈ కార్యక్రమంలో దాదాపు 100 మంది ధ్యానమిత్రులు పాల్గొన్నారు. ఇవి నాటి పిరమిడ్ వార్తా విశేషాలు. మరిన్ని పిరమిడ్ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.